హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవా పే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ పాన్ కార్డ్ యూటీఐ సర్వీసెస్. ఇప్పటికొచ్చి ఎవరైతే యూటీఐ సర్వీస్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటీస్ అన్నది ఇంపార్టెంట్గా చూడండి. ఎందుచేతన అంటే ఫర్దర్ వెరిఫికేషన్ కోసం యూటీఐ కొత్త వెరిఫికేషన్ మెథడ్ అనేది పెట్టింది. సో ఎవరైతే పాన్ పిఎస్ఏ వాడుతున్నారో, ఏజెంట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నది అప్లోడ్ చేయాలి. అందరికీ కూడా మ్యాండేటరీ అది. ఓకే, అదేవిధంగా పాన్ పిఎస్ఏ సర్వీసెస్ కొత్తగా ఎక్కడా కూడా ఇవ్వడం లేదు, గుర్తుంచుకోండి. సో పాన్ పిఎస్ఏ ఇస్తాము, డబ్బులు కట్టండి అంటే మాత్రం కట్టద్దు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అన్నది ఆగి ఉంది యూటీఐకి సంబంధించి. సో అందుచేత ఎవరికి అమౌంట్స్ పే చేయొద్దు. ఓకే, మన దగ్గర ఉన్నది యూటీఐ అండ్ ఎన్ఎస్డిఎల్ రెండు ఉన్నాయి. పాత యూజర్స్కి యూటీఐ ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు వాడుకోవడానికి ఉంది. ఓకే, అలాగే ఎన్ఎస్డిఎల్ కూడా వర్కింగ్లోనే ఉంది, దాన్ని వాడుకోవచ్చు మీరు ఆల్టర్నేట్గా. సో మీరు చేయవలసిందల్లా కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని ఉంచుకోండి. మీరు పాన్ పిఎస్ఏ వాడుతున్నట్టయితే అదే వాడుతూ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఈ నోటీస్ వచ్చింది. అందరినీ కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్తో రెడీగా ఉండమన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ఫామ్ అన్నది వస్తుందన్నారు, మీ డాష్ బోర్డ్లోనే వస్తుంది. ఓకే, సో అన్నీ కూడా ఆ పోర్టల్లో రీడైరెక్ట్ అయినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, ఈవెన్ విత్ యువర్ ఆధార్, పాన్ అండ్ నెక్స్ట్ యువర్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ ఎన్డీఏ ఫామ్. ఇవన్నీ కూడా ఎలా చేయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫామ్ చేస్తాను. ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం చేసిన వీడియో. సో అందరూ కూడా ఈ రోజు నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ఏపీలో ప్రజెంట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ లేదు. సో టీఎస్లో ఎవరైనా ఉంటే యూజర్స్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో పెట్టి ఉన్నాను. ఇదిగోండి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్. ఈ వీడియోని చూసి మీరు అప్లై చేసేసుకోండి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని. సో ఏపీ వాళ్ళు మీరు ఫిజికల్గా మీ కన్సర్న్ అథారిటీ దగ్గరికి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నది చేసుకోండి. ఈవెన్ సచివాలయంలో అప్లై చేస్తూ ఉంటారు కదా, అండ్ అదర్వైజ్ మీ సేవాస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నది రెడీగా ఉంచుకోండి. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.